నా లాస్ట్ టార్గెట్ లెగ్స్. ఇవి 300 అబోవ్ రెప్స్ ఉండాలి అనుకున్నాను. దాన్ని ఈ వీడియోలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. నా లాస్ట్ 2 వీడియోస్లో నా 2 టార్గెట్స్ ఎలా కంప్లీట్ చేశాను అన్నదాన్ని పెట్టాను. మీరు చూడకపోయింటే ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్లో వస్తుంది, చూడండి. అసలు టార్గెట్స్ ఏంటి, అవి ఎందుకు, ఎలా కంప్లీట్ చేసిన అన్న విషయాలు తెలుస్తాయి. సో ఆ 2 వీడియోస్ని ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇంక లేట్ చేయకుండా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ మై గ్రోత్. ఈ లెగ్ వర్కౌట్ని 3 వేరియేషన్స్ కింద డివైడ్ చేశాను. ఒక వేరియేషన్ 3 సెట్స్, సెట్కి వచ్చి 25 రెప్స్. ఒకటేమో స్క్వాట్స్, ఒకటేమో లంజెస్, ఒకటేమో సుమో స్క్వాట్స్. ఇక స్టార్ట్ చేద్దాం. 25 1 27 28 29 30 31 32 34 33 35. ఫస్ట్ వేరియేషన్ కంప్లీట్ అయింది. 3 సెట్స్, ఒకటి 35 రెప్స్. ఇంకా సెకండ్ వేరియేషన్ లంజెస్. Volume 15 16 80 90 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 36. స్క్వాట్స్ వర్కౌట్ చేసి లంజెస్ పెట్టుకున్నాను. కొంచెం హెవీ అనిపిస్తుంది. ముందు లంజెస్ చేసి తర్వాత స్క్వాట్స్ చేయాల్సింది టాస్క్లో ఉంది. సక్సెస్ఫుల్గా 2 వేరియేషన్స్ కంప్లీట్ చేశాను. ఇది కూడా 36 రెప్స్ వచ్చినాయి. ఎవ్రీ సెట్ 3 సెట్స్ కొట్టాను. బాగా స్ట్రెయిన్ అయిపోతే కొంచెం గ్యాప్ తీసుకోండి. ఎనర్జీ వచ్చి అంత తీసుకోండి, కానీ మరీ మజిల్ రిలాక్స్ అయిపోయి అంత మాత్రం తీసుకోకండి. బాగా కష్టపడండి, కంప్లీట్ చేసేయండి. ఇంకొక వేరియేషన్ ఉంది, మొదలు పెడేద్దాం. లాస్ట్ వేరియేషన్ సుమో స్క్వాట్స్. ఇవి ఎలా అంటే లెగ్స్ బాగా వైట్ చేసి స్క్వాట్స్ తీయడమే. కాకపోతే మైండ్ మజిల్ కనెక్షన్ ఉండాలి, లేదంటే మనం అనుకున్న మజిల్ టార్గెట్ అవ్వదు. రెడీ?
22. మీరు గమనించారా, వర్కౌట్ చేసేటప్పుడు థైస్ కింద చిన్న బంప్ కింద కనిపిస్తుంది. ఆ మజిల్నే ఫోకస్ చేయాలి. దాన్ని ఫోకస్ చేస్తేనే అది ట్రైన్ అవుతుంది. మీరు కొద్దిగా మైండ్ డైవర్ట్ అయ్యారంటే చాలా అది రిలాక్స్ అయిపోద్ది. ఏ స్క్వాట్స్ మీద పడిపోద్ది మళ్ళీ. దీనికి మైండ్ మజిల్ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. అదే జిమ్లో అయితే వెయిట్లు పెరిగిపోతుంది, కొంచెం ఆటోమేటిక్గా థైస్తో పాటు అది కూడా ట్రైన్ అవుతుంది కాబట్టి కొంచెం యాక్టివేట్ అయిపోద్ది. తర్వాత మనం ఫోకస్ చేయడానికి ఈజీగా ఉండదు. ప్రస్తుతానికి హోమ్ వర్కౌట్స్ చేస్తున్నాం కాబట్టి తప్పదు. ఇంకా మైండ్ మజిల్ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. సక్సెస్ఫుల్గా 3 వేరియేషన్స్ కంప్లీట్ చేశాను. ఒక్కో వేరియేషన్ 3 సెట్స్, సెట్కి వచ్చి 35 కొట్టాను. అంటే ఒక్కో వేరియేషన్ 105 అయినాయి. టోటల్ 3 వేరియేషన్స్ అంటే 359 అయినాయి. ఇంకా 35 యాడ్ చేస్తే 350 అవుతాయి కాబట్టి ఆ 35 ప్రైజెస్ చేసేస్తాను. అది అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. సక్సెస్ఫుల్గా నేను అనుకున్న 3 టార్గెట్స్ కంప్లీట్ చేశాను. లైటీస్ కంప్లీట్ చేసుకున్నాను, చెస్ట్ కంప్లీట్ చేసుకున్నాను. ఈ వీడియోలో లెగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా జిమ్లో జాయిన్ అయిపోవడమే లేట్. అసలు ఈ టార్గెట్స్ ఎందుకు పెట్టుకున్నాను అనేది ఫస్ట్ వీడియోస్ నుంచి చూస్తే తెలుస్తుంది. మనం జిమ్లో జాయిన్ అయిన తర్వాత చుట్టూరు ఉన్న వాళ్ళు వర్కౌట్ చేసే విధానం చూసి మనం చూసుకుని ఏంట్రా ఇలా ఉన్నాం, మనకి ఈ మాత్రం వెయిట్ లేకట్లేదు, ప్రాపర్గా చేయట్లేదు, అంత మాటలు చెప్తూనే ఉంటున్నారు, అర్థం కావట్లేదు, మనకి బాడీ స్టేబుల్గా ఉండట్లేదు, మనకి స్ట్రెంత్ లేదు అనిపించి అన్ఈజీగా ఉండి ఒక 3 days వెళ్ళి మానేస్తాం. అలా మానకుండా ఉండడానికి నేను ఫస్ట్ నుంచి ఫౌండేషన్ తీసుకుంటూ వచ్చాను. మీకు ఇలాంటి ఫీలింగ్స్ ఉంటే నా వీడియోస్ని కంటిన్యూస్గా చూసుకుంటూ రండి. ఫైనల్గా స్ట్రెంత్ పెరగాలని చెప్పేసి ఈ 3 టార్గెట్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు మన దగ్గర లెగ్ స్ట్రెంత్ ఉంది, చెస్ట్కి స్ట్రెంత్ ఉంది, లేడీస్కి స్ట్రెంత్ ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న స్ట్రెంత్తో జిమ్లోకి వెళ్ళగానే మీడియం రేంజ్ వర్కౌట్స్ అన్నీ చేసేయచ్చు. ఇంకా అక్కడి నుంచి ఇంకా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందని అనుకుంటున్నాను. మీరు కూడా జిమ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, సేమ్ ఫీలింగ్ మీకు ఉంటే నా వీడియోస్ని చూసి ఒకసారి అర్థం చేసుకుని మీరు వర్కౌట్ స్టార్ట్ చేసి హోమ్ వర్కౌట్స్ చేసి జిమ్లో జాయిన్ అవ్వండి. లేదు నాకు ఈ మాత్రం స్ట్రెంత్ ఉందనుకుంటే మంచిది, జిమ్లో జాయిన్ అయిపోండి త్వరగా. ఈ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జిమ్ చాలా అవసరం. బాడీ ఫిట్నెస్గా ఉండడం చాలా అవసరం. చిన్న విషయాలకి బాడీకి చాలా ఈజీ అవుతుంది. సో మీరు అంతవరకు తెచ్చుకోకుండా బాడీని ఫిట్గా ఉంచుకుంటారని కోరుకుంటున్నాను. ఫైనల్గా ఒక మాట, మంచిగా తినండి, మంచిగా వర్కౌట్ చేయండి, హెల్తీగా ఉండండి. ఈ వీడియో అంతే. ఇంకా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వర్కౌట్స్ చేస్తున్నారో లేదో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.